ఈరోజు అయితే మేము విలేజ్కి వెళ్తున్నాము. అంటే విలేజ్ అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది లంచ్కి. గడ్డిపేట చెరువు వాటర్ ఫుల్ ఉన్నాయి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. ఇగో ఫిష్ తెచ్చిన మా అత్తయ్య వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాం. అక్షరలాస్య విలేజ్ అంటే అసలు నిజంగా పీస్ఫుల్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే అదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. విలేజ్కి అయితే వచ్చినాం. ఇప్పుడు షేన్కి వెళ్తున్నాం, మా చెల్లె నేను. ఇవన్నీ ఏంటి మమత? ఇవన్నీ మొక్కజొన్న ఉంటాయి కదా, వాటిని వీకి పెట్టినాయి అనమాట. మొక్కజొన్న అంట ఫ్రెండ్స్, ఎండిపోయినాయి మొత్తం. చిన్న ఉన్నాయి. మా హీరో ఇస్ కమింగ్. మొన్న వచ్చినప్పుడు ఇవన్నీ ఏమో ఉండే కదా బాబా, సన్ఫ్లవర్ చెట్లు ఉండే. ఇప్పుడు అన్ని తీసేసి సన్ఫ్లవర్ గులాబీ గులాబీ గులాబీ. అక్కడ వైట్ చామంతి, ఎల్లో చామంతి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా చామంతి చెట్లు. ఎల్లో చామంతి మొత్తం, ఎల్లో చామంతి, అటు వైట్ చామంతి మొత్తం. అసలు చూస్తుంటే ఇంటికాడ 10 రూపాయలకు పెట్టమంటే గిండి పెడతారు. ఇక్కడ చూస్తుంటే అసలు అక్షర ఉరుకుతుంది చూడండి. మా పిల్లలు అయితే జామకాయలు కావాలంటే మా ఆయన జామకాయలు తెంపుతాను, మా అక్షరని ఎత్తుకొని. జామకాయ తింటావా? ఇప్పుడు కడుక్కొని తినవా? నీకు ఇష్టం ఉండదా? ఐ నో యూ ఈట. ఇక మా అక్షర చూడ ఎట్లా ఎక్కుతుంది దొంగ లెక్క. ఎంత బాగున్నాయి చూసాను జామకాయలు. మా ఆయన అయితే తింటా. చాందిని ఫ్లవర్స్ అంటారంట. అక్షరలాస్య వాళ్ళు ఎట్లా తెంపుతారు? ఇప్పుడైతే నువ్వు ఫ్లవర్స్ తెంపుతున్నావు. ఈరోజు అయితే మా మమ్మీ పువ్వులు తెంపుతుందా. హాయ్ టు ఆల్. నేనైతే పువ్వులు తెంపుతున్నా. అదేనా? ఈ ఫ్లవర్ని ఏమంటారంటే చాందిని. శ్రీలాస్య చాందిని అంటే తెలుసా నీకు? తెల్లదు. ఇక ఇదే చాందిని. ఈమెన పెద్ద చాందిని. చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఎట్లా తెంపుతుండో జల్లి. ఈవినింగ్ 5:32 టైంలో సన్ చూడండి. బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. జామకాయ చెట్టు, కనకాంబరాలు. మీకు లాస్ట్ టైం కూడా చూపించిన కనకాంబరాలు ప్లస్ సోంపు. అది చూడండి జామకాయ చెట్టు. అక్కడ కళ్ళు ఉంది, కుండ కట్టినారు. కళ్ళు చెట్టుకి కుండ కట్టినారు. ఎగ్జాక్ట్లీ 6 o'clockకి, ఈవినింగ్ 6కి ఎంత మంచిగా ఉంది వ్యూ. లాస్యా ఇదంతా ఏమంటారు మమత? ఇట్లా చేసి పెట్టారు దీన్ని.
కంది అయిపోయింది కదా, కంది కట్ట అందుకే ఇలా వేసేసారు. మొత్తం మిషన్ వచ్చి ఇట్లా చేస్తుందా? దున్నేసింది మొత్తం. మొత్తం దున్నిందంట. మేమైతే దీన్ని ఎరికేసామమ్మా.